అప్పుడు పాపం గబగబా సరుకులన్నీ తెప్పించారు. సరుకులన్నీ తెప్పిస్తే ఎంత చిత్రమో తెలుసా అండి, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగితే కళ్యాణం చేయడాలు ఎంత కష్టమో కలియుగంలో తెలుస్తాయి. ఆఖరణ ఇంత డబ్బు తెచ్చి ఇన్ని తెచ్చేసి చింతపండు, మిరపకాయలు, ఉప్పు, పప్పు అన్నీ తెచ్చేశాక అన్నారు, ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తండి, వచ్చేవాడు మన ఇంటికి భోజనానికి లేకొస్తాడా? శుభ్రంగా వండి పెట్టే వంట బ్రాహ్మడు దొరకద్దు, ఇప్పటికిప్పుడు ముహూర్తం పెట్టేసుకుంటే వంట బ్రాహ్మలు ఎక్కడ దొరుకుతారు? ఎప్పుడూ అయిపోయారన్నారు. ఊరే మీ ఇంట్లో పెళ్లిళ్ళకైతే వంట బ్రాహ్మలు దొరుకుతారా? నా ఇంట్లో పెళ్లికి వంట బ్రాహ్మడే దొరకడా అని అగ్నిహోత్రుడు వంక చూశాడు స్వామి. స్వామి నేను చేస్తానా పాచిక వృత్తి అన్నాడు అగ్నిహోత్రుడు. నేను చేసేస్తానా వంటలు అన్నాడు. పాత్ర సామాన్లు లేవన్నారు. మళ్ళీ పెళ్లికి వెళ్ళేటప్పటికి లేని అడిగేవాళ్ళు బంధువులు బోళ్ళు అంతమంది ఉంటారు. ఇలాంటి సలహాలు చెప్పేవాడు. వాడికి మనశ్శాంతి ఉండనివ్వడు. ఆ కుర్చీలో కూర్చుని మీరు ఇలా బయటికి రావడమే తర్వై, అద్దాం కొన్నావురా వాళ్ళతో గొడవ వస్తుంది లేకపోతే అంటుంటాడు. అందుకని ఈ దిక్కుమాల సలహాలన్నీ ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పాత్ర సామాన్లు అన్నీ ఉన్నాయా, వడ్డనకి గరిటెలు లేకపోతే వండుకుని ఏం ప్రయోజనం, ఏమని వడ్డిస్తావు వచ్చిన వాళ్ళకి? సామాన్యులు ఏమిటి, మహర్షులు వచ్చారు అన్నాడు. అయ్య బాబోయ్, ఈ పాత్ర సామానంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు అవుతాయి వంటలు అన్నారు. అంటే బెంగ పెట్టుకోకండి అగ్నిహోత్రుడు మాట చెప్పాడు. పాప వినాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి, కింద నేను ఉడికించేస్తాను, పులుసు అయిపోతుంది. పాప వినాశనంలో, కుమారతీర్థంలో, పాండవ తీర్థంలో, తీర్థాలన్నింటిలోనూ పప్పులు, పులుసులు, చార్లు, కట్టె పొంగళ్ళు, చక్కెర పొంగళ్ళు, పులిహార పొంగళ్ళు, జీలకర్ర పొంగళ్ళు, ఇన్ని పొంగళ్ళు చేసేస్తాను, వడ్డించేస్తాం, కూర్చోండి అన్నారు. ఆకులు తీసుకొచ్చారు. ఎంతంత ఆకులు అట తెలుసా అండి, ఇక్కడ కూర్చుంటే బూరెక్కడ వడ్డిస్తే ఇలా వంగి అందుకోవాలట. పత్ర విస్తీర్ణ భోజనం అన్నారు. అంత పెద్ద పెద్ద అరిటాకులు వేశారట. పంక్తుల్ని కూర్చోమన్నారు వడ్డించడానికి. ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా, వెంకటాచలం నుంచి శ్రీశైలం వరకు వేశారట పంక్తులు. వేస్తే వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారట. అయ్యా ఆలస్యం అయిపోయింది, ఏమీ అనుకోకండి, మీ అందరికీ కూడా సృష్టిగా భోజనం చేసి సుఖంగా హాయిగా ఆనందంగా ఆరగించండి, నా వల్ల అపరాధం జరుగుంటే క్షమించండి అని వెంకటేశ్వర స్వామి వారు చెప్పారట. ఇంటికి పెళ్లి భోజనానికి వచ్చినటువంటి వాళ్ళకి అన్ని వడ్డించేస్తే వాళ్ళని సంతోషపడిపోరు. మీరు ఎంత మెనూ పెట్టినా గుమ్మడుడే ఉందా అంటాడు పెళ్లి కొడుకు తండ్రి. అందుకని ఓ మాట ముందే చెప్తాడు. కన్యాదాత గారు వచ్చి, అయ్యా నా వల్ల అపరాధం జరిగింది, ఏదో ఉన్నదాంతో తీసుకొచ్చి పెట్టాను, మీ అందరూ దీనితోనే తృప్తి పడండి, చంద్రుడికో నులిపోకు మీకు భోజనం పెట్టగలిగిన వాడిని నేను మాట అంటే వాడికి ఎంత గొప్ప భోజనం పెట్టినా ఏదో సర్దుకున్నామండి అంటాడు వాడు. కలియుగంలో పెళ్లి ఎలా చేయాలో నేర్పారు వెంకటేశ్వర స్వామి వారు. అందుకని ఈ మాట పాపం వెంకటేశ్వర స్వామి వారు చెప్పారట చేతులు జోడించి ఒకళ్ళ మాత్రాను చెప్తే అప్పుడు వీళ్ళందరూ భోజనాలు చేసి బ్రేవుని క్రించి కూర్చున్నారు. అందరి భోజనాలు అయిపోయాయా అని పేరు పేరున అడిగిన తరువాత వెంకటేశ్వర స్వామి వారు, వకుళమాత, మన్మథుడు, లక్ష్మీదేవి వీళ్ళు భోజనం చేశారట. ఇంటికి వచ్చినటువంటి అతిథులు భోజనం చేయకుండా ఇంట్లో వాళ్ళు భోజనం చేసేయకూడదు. వాళ్ళకి తర్వాత పెట్టచ్చు, నాకు షుగర్ మాత్రలు వేసుకోవాలి, ముందు నాకు వడ్డించేయని వడ్డింట్లోకి వెళ్ళిపోయేవాడు తినేయకూడదు. దానికి ఒక శాస్త్రం ఉంది, వచ్చిన అతిథులను ఆదరించాలి, ఎలా తినాలో కూడా నేర్పారు శ్రీనివాస కళ్యాణంలో. అందుకని అలా భోజనాలు పెట్టిన తర్వాత అందరూ కలిసి ఆకాశరాజు గారి విడిదికి బయలుదేరారు. మధ్యలో శుకబ్రహ్మ ఆశ్రమం కనపడింది. ఆయన పిలిచారు, కొద్దిగా మహాప్రభు మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి ఆశ్రమంలో అన్నారు. పులుసు అన్నం పెట్టారు. ఋషులకు కోపం వచ్చింది. వెంకటేశ్వర స్వామి వారు భోజనానికి వస్తే పులుసు అన్నం పెడతావా, శపించేస్తామని కమండలంలో నీళ్లు తీసి చేతుల్లో పోసుకున్నారు. ఎంత చిత్రమో చూడండి. ఇలా ఉంటాయి రోజులు. ఎందుచేత అంటే మనకి చాలా ఆప్యాయంగా ఉండేటటువంటి వాడు పెళ్లికని బస్సుల్లో బయలుదేరితే మార్గమధ్యంలో మా ఇంట్లో కొద్దిగా టీ తాగి వెళ్ళండి అని వాడు పిలుస్తాడు. వాడు ఎందుకు మనకు అభిమానం. పెళ్లి వారందరినీ దిగండి మనం వెడుతూ బస్సుల్లో చెప్తాం. నాకు చాలా ఆప్యాయత అండి, కాకినాడలో ఉండగా వారిని ఎంత ఆదరించేవారో, ఇవాళ ఎలాగో కాకినాడ నుంచే పెళ్లికి ఎడుతున్నాం కదా, పాప ఆయన మరీ చెప్పారు, మా ఇంటి ముందు దాగి టీ తాగి 2 బిస్కెట్లు తిని ఎదురుగానని రండి అంటాడు. ఆయన కర్మ కాలిపోయి పాలు విరిగిపోయి అనుకోండి, ఆ టైంకి గ్లాసుడు ఇద్దాం అనుకున్న టీ ఏదో 4 చెంచాలు పోసి ఇచ్చేటప్పటికి వెనక బస్సుల్లోంచి దిగిన వాళ్ళు అప్పుడే మెటికలు విరిచేస్తారు. పెద్ద స్నేహితుడు అని పొడి చేశాడు ఆ బస్సుల్లో. ఇది టీ, ఇవి బిస్కెట్లు, ఎంత గొప్పగా పెట్టాడో చూడండి, ఇది ఈయనకున్న సర్కిల్ అని మొదలెడతారు. ఇవి ఎలా ఉంటాయో చూపించారు శ్రీనివాస కళ్యాణంలో. ఏం వెర్రిమొర్రిగా చెప్పింది కాదండి శ్రీనివాస కళ్యాణం. అంటే మహర్షులందరూ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తమ గొప్ప చూపించడానికి నీళ్లు పోహేసుకున్నారు. చెప్పించేస్తాం శుకబ్రహ్మని చూశారు. అంత అమాయకుడేం గారు వెంకటేశ్వర స్వామి వారు. ఫుత్కారం చేశారు ఆయన ఒక్కసారి.
చెయ్యగానే వీళ్ళందరికీ సమస్త పదార్థాలు తినేసినంత కడుపు నిండిపోయి కడుపులు బరువెక్కిపోయి త్రేణుపులు వచ్చేసి, అమ్మ బాబోయ్ ఎలా పెట్టావురా ఈ భోజనం, ఎలా యోగ మార్గంలో పెట్టేశామని కింద పడిపోయారు. అప్పుడు సుఖబ్రహ్మ ఆశ్చర్యపోయి వెంకటేశ్వర స్వామి వారి కాళ్ల మీద పడి నమస్కరించారు. స్వామి నన్ను గట్టెక్కించారని. ఆయన్ని నమ్ముకున్న భక్తులను ఆదరించడం ఆయనకి తెలీదు. ఒక్క స్వామిని నమ్ముకుంటే జీవితాన్ని అలా గట్టెక్కించేస్తారు. ఆకాశరాజు గారి మండపానికి వెళ్ళారు. అద్భుతంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగింది.